with three ladies. That is Subbu, Ratnamma and Ami. వాళ్ళ స్టోరీస్ మీద ఉన్న లవ్తో వాళ్ళ స్టోరీస్ మీద ఉన్న లవ్తోనే దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ పరదా has started. And it's been what, 2 years? Yeah. So yeah, but within these 3 years the story chala transformations ayindi, and even the project went through a lot of creative and scale wise changes also. And throughout all of that, the team stuck together, and I think hats off to the entire team. Each and everyone who's present here, who's not present here, everyone. And thank you so much for Praveen, because I wasn't really very confident that I would be able to pull this off. It's Praveen's passion that he gave me the confidence that, you know, we can finish this, we can do this, you can write this, and he gave me that push. So I think thank you so much, Praveen, for that. And sorry, నేను కూర్చొని రాయాలంటే బాగా తెలుగులో రాస్తానండి, మాట్లాడడం కొంచెం ఫస్ట్ టైం స్టేజ్లో కదా, సో యా, ఐఎమ్ కంఫర్టబుల్ మోర్ ఇన్ దిస్ లాంగ్వేజ్. సో మై కో-రైటర్ ప్రహాస్, నేను సెట్లో లేనప్పుడు కానీ ఎక్కడ లేనప్పుడు కానీ ఇఫ్ ఐ హ్యావ్ టు ట్రస్ట్ మై స్టోరీ విత్ సమ్వన్, ఐ థింక్ ప్రహాస్ ఇస్ ద పర్సన్. సో స్టోరీని అంతా, ద ప్యూరిటీ ఆఫ్ ద స్టోరీ, ఎవ్రీథింగ్ హీ రిటైన్డ్ ఇట్. And Krishna Pratyusha, the script doctor, without her again the story would not be what it is. So thank you so much for keeping the story alive, and thank you Vijay garu for everything. Pujita for the costumes, and what can I say, Anupama garu, she is Parada, basically. She is the everything for Parada. So you will all see her performance, and Ratnamma Ami characters chesina Sangeeta garu and Darshana Rajendran gariki kuda I'm wishing the best for them, and I'm wishing all the best for the entire team. Thank you Pujita, thank you so much. Prahas garu, now your turn. Hello andi, andariki namaskaram. మేకింగ్ వీడియో చూసినప్పుడు అసలు 3 years ఆఫ్ అవర్ లైఫ్ అట్లా కళ్ళ ముందు వెళ్ళిపోయినట్టు కనిపించింది మాకు. అది పూజిత చెప్పినట్టు 3 ఏళ్ళు కష్టపడి పనిచేసి అందరము రాసాము. ఈ 3 ఏళ్ళు మా అందరికీ ఒక ఫిల్మ్ స్కూల్ లాంటిదే. నేను అట్లీస్ట్ నా ఫస్ట్ సినిమా ఇది. సో సినిమా గురించి, ఫిల్మ్స్ గురించి నేను నేర్చుకున్నంత ఈ సినిమాలోనే నేను నేర్చుకున్నాను. అందరి నుంచి నేర్చుకున్నాను. రిటర్న్ బై అని నాది, పూజితది, ప్రవీణ్, కేపీ, మా పేర్లు ఉన్నాయి, కానీ మేమందరము టీం అందరం కూర్చొని డైరెక్షన్ డిపార్ట్మెంట్తో సహా అక్షరం చెక్కి దిద్ది అందరూ ఎంజాయ్ చేసి అందరికీ నచ్చిన సినిమా రాయాలని మా ఉద్దేశము. అలానే తీసాము. డెఫినెట్గా August 22 మీరు అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలి. నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ప్రవీణ్కి, పూజితకి, విజయ్ గారికి చాలా థ్యాంక్ యూ. వాళ్ళు సగం ఇచ్చారు, సగం నేను లాక్కొని చేసిన సినిమా. ఆల్సో అనుపమకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నో తప్పులు చేసుంటాను సెట్లో, బట్ అవన్నీ క్షమించి టు ఎంకరేజ్ చేసి నేర్పించి అందరికీ చాలా థ్యాంక్ యూ. డెఫినెట్గా August 22 అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలి. నచ్చితే అందరికీ చెప్పాలి, తీసుకురావాలి థియేటర్లకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రహాస్. అండ్ కేపీ గారు కదా మైక్ ఇచ్చేస్తే మీరు తను ముందుకు వస్తారు. అందరికీ నమస్కారం అండి. Thank you all for being here, and I hope you all like the song. చాలా ఇప్పుడు మా కో-రైటర్స్ అంతా చెప్పినట్టు చాలా కష్టపడ్డాము, అండ్ ఏదో సినిమా తీసేయాలి అన్నట్టు చేయలేదండి, ఫినిష్ అయిపోవాలి అన్నట్టు చేయలేదు. ది బెస్ట్ చేయాలి అని వీఆర్ కాన్స్టెంట్లీ వర్కింగ్ ఆన్ ఇట్. చాలామందికి టెస్ట్ షోస్ వేసాము, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. ఏ ఒక్క ఫీడ్బ్యాక్ లైట్గా తీసుకోలేదు. ప్రతి ఒక్కరి ఫీడ్బ్యాక్ ఇంపార్టెంట్గా తీసుకొని అది మన కథకి ఎలా పనికొస్తుంది అని ఆలోచించి ఇంకా కథను బెటర్ చేసి ఇవాళ ఈ డేట్కి ఫైనలీ రిలీజ్ డేట్కి తీసుకొచ్చామండి. అండ్ దీనిలో ఏ ఒక్కరు కూడా ఏదో చేయాలి అన్నట్టు చేయలేదు. ఎవ్రీబడి గేవ్ దేర్ బెస్ట్, అండ్ ఎవ్రీబడి వేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. It's not just 1 or 2 people, and I thank my whole team for being there, sticking together. It's really inspirational for all of us ఇలాంటి ఒక టీం దొరకడానికి. అండ్ ఒకటి చెప్పాలండి ప్రొడ్యూసర్స్ గురించి. సో జనరలీ అంటే మేము ఈ ప్రాసెస్లోనే చూసింది ఏంటి అంటే
ఫీమేల్ లీడ్స్ ఉన్నాయి అంటే చిన్న సినిమా ఉన్నారు అంటే చిన్న సినిమా అనేస్తున్నారండి. ఐ డోంట్ నో వై. ఐ హోప్ ఇప్పుడు మీరు చూసిన విజువల్స్, BTS విజువల్స్ నుంచి కానీ, ఇప్పుడు పాట నుంచి కానీ, అండ్ నెక్స్ట్ మీరు రాబోయే ట్రైలర్ చూసినా కానీ, ఆల్రెడీ చూసిన టీజర్ చూసినా కానీ, ఐఎమ్ ష్యూర్ యూ మైట్ హ్యావ్ అండర్స్టూడ్ దట్ ఇట్స్ నాట్ అ స్మాల్ ఫిల్మ్ అట్ ఆల్. ఫర్ దాట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ప్రొడ్యూసర్స్, బికాజ్ వాళ్ళు అలా తీసుకోలేదండి. వాళ్ళు అలా చూసింటే ఇది OTT కంటెంట్ అనో, లేకపోతే ఫీమేల్ లీడ్స్ ఉన్నారు కాబట్టి చిన్న సినిమాని తీసుకొని ఉంటే ఇవాళ ఈ సినిమా ఇలా వచ్చిండేది కాదు. సో ఐ రియలీ థ్యాంక్ అవర్ ప్రొడ్యూసర్స్ అండ్ ఐ రియలీ హోప్ దట్ there will be a lot of producers who will judge the film, judge the script based on purely the content and not because of the leads or any other aspects. And moreover, I have to thank our actors because వాళ్ళు ఆ క్యారెక్టర్స్ పుల్ ఆఫ్ చేయగలిగారు కాబట్టి వాట్ ఎవర్ వీ హ్యావ్ రిటర్న్ ఆన్ ద పేజ్ కేమ్ అలైవ్. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ దెమ్ ఫర్ బికమింగ్ ద క్యారెక్టర్స్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ సురేష్ బాబు గారు అండ్ సత్యదేవ్ గారు ఫర్ ఎంకరేజింగ్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్. మేము చూపించినప్పుడు సార్ హీ వాజ్ లైక్ రియలీ కనెక్టెడ్ అండ్ ఆ మూమెంట్స్ నా కళ్ళ ముందు ఇంకా అలాగే ఉన్నాయి, తను ఎంత మూవీకి కనెక్ట్ అయ్యారు అనేది. దాంతోనే వీ యాక్చువల్లీ గాట్ దట్ కాన్ఫిడెన్స్ దట్ because we all know he's not a easy man, like he'll not like content anta easy ga nachadu sir. So yeah, when he loved the film, when he got connected to the film, we were ma confidence ala skyrocket అయిపోయింది. So and he just didn't stop there. That's the best part. చూసి బాగుందమ్మా అని వదిలేయలేదు and he's supporting us. అక్కడ నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చారు, ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నారు. So thank you so much sir, thank you so much for standing by. Thank you so much for giving me this. Thank you so much. And now I request editor Arvindra garu oka word next event lo maatladutunnaru. Always editors all speech ni edit chesestaru complete ga. And now I request my parada tho malli okasari mana munduku vastunna director Praveen garni maatladalsinదిగా కోరుకుంటున్నాము. Hello. Hi అండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ డేట్ అంటే ఎప్పుడు రిలీజ్ చేయాలి August 22nd మన మెగాస్టార్ గారి బర్త్డే. సో అంతకు మించి మంచి డేట్ దొరకదు. నాకు సినిమా బండి ఇఫీలో లైక్ అవార్డ్ అనుకున్నప్పుడు నేను చిరంజీవి గారి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళాను. సో దట్ వాజ్ ఎ మూమెంట్ ఫర్ మీ. అండ్ థ్యాంక్ యూ సురేష్ బాబు గారు ఈ లాంచ్ చేస్తున్నందుకు. అండ్ నాకు ఫౌండ్ మెమరీ ఏంటంటే మీకు కూడా తెలీదు, నేను అప్పట్లో 10 years బ్యాక్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను జస్ట్ అలా ఎంటర్ అయిపోయాను రామానాయుడికి, ఏదో చేద్దాం డైరెక్ట్ క్యాబిన్లోకి వెళ్ళిపోయాను డైరెక్ట్ సురేష్ బాబు క్యాబిన్. నేను ఎవరో కూడా తెలీదు. సో సెక్యూరిటీ గార్డ్ కూడా ఆపలేదు నన్ను. సో ఆ టైంలో సురేష్ బాబు గారు వచ్చి మంచి సినిమాలు తీయండి అబ్బా, మీరు యంగ్ టాలెంట్, దట్ వాజ్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమా జనరల్గా సురేష్ బాబు గారికి అంత ఈజీగా నచ్చవు సినిమాలు. అండ్ ఈ సినిమా చూసి కంట్లో నీళ్ళు పెట్టుకున్నారు. సో దట్ వాజ్ ఎ బిగ్ మూమెంట్ ఫర్ అస్. అండ్ థ్యాంక్ యూ సత్యదేవ్, యువర్ ఎ బ్రిలియంట్ యాక్టర్, అంటే వన్ ఆఫ్ ద గ్రేట్ యాక్టర్స్. సో థ్యాంక్ యూ ఫర్ లాంచింగ్ ద సాంగ్. అండ్ టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్, అంటే ఈరోజు మోస్ట్లీ గోపి సుందర్ రాలేదు ఇక్కడ ఈరోజు. అంటే ఇంత గోపి సుందర్స్ వన్ ఆఫ్ ద, నేనైతే నమ్ముతాను ఆఫ్టర్ ఏ లాంగ్ కమ్బ్యాక్ ఇవ్వబోతున్నారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆల్బమ్. అంటే ప్రతి సాంగ్ చాలా బ్యూటిఫుల్గా ఉండిపోతుంది. దీని ముందు ఒక సాంగ్ రిలీజ్ అయింది, పరదా సాంగ్. సో ఇది థీమ్ ఆఫ్ పరదా. అండ్ లిరిక్స్ అండి, ఈ పాటలో లిరిక్స్ మీరు మనసుకి హత్తుకుంటాయి. వన్మాల్ గారు ఒక్కొక్క, అంటే మీరు అక్కడ ఈవెన్ మేకింగ్లో రాస్తున్నప్పుడు అంత పవర్ఫుల్గా మాటలు ఉంటాయి. సో డెఫినెట్లీ నేను I will save something for pre-release and all. But today I wanted to say, after Shubham, after Cinema Bandi, this film, this is my film where నేను ఆ స్పేస్లోకి వెళ్ళడానికి, వేర్ లైక్ మెయిన్ కమర్షియల్ స్పేస్లోకి వెళ్ళడానికి దిస్ ఫిల్మ్ విల్ టేక్ త్రూ మీ. చాలా పెద్ద ఫిలిం ఇది, నాకు చాలా పెద్ద ఫిలిం. అండ్ దిస్ ఫిలిం ఈజ్ మై బెట్. ఈ ఫిలిం చాలా ఆనెస్ట్గా చేసాం. కొత్త కంటెంట్ ఇవ్వడానికి చాలా ట్రై చేస్తాం. అంటే మనం ఎప్పుడు చూడలేని కంటెంట్, మనం ఎప్పుడు, మీరు పాట చూసే ఉంటారు కదా, ఆ పరదా ఏంటి, ఆ కల్చర్ ఏంటి, మీరు సినిమా చూసి తెలుస్తుంది ఆ కల్చర్ అంటే. చాలా ఇంట్రెస్టింగ్ ఫిలిం.
అంటే ఈ సబ్జెక్ట్ పిక్ చేసుకున్నందుకు విజయ్ గారికి అసలు హ్యాట్స్ ఆఫ్. అంటే ఇమాజిన్ అనుపమ పరమేశ్వరన్ పరదాలోని ఉంటుందంటే హూ హీరోయిన్ యాక్సెప్ట్స్ అంటే అంటే ఐ మీన్ ఆ పరదాలోని కూడా తను చూపించాలన్నమాట. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. ఆ చిన్న చిన్న కర్టన్స్ లో అంటే చిన్న దాంట్లో నుంచి హర్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఇట్స్ ఎ వెరీ వెరీ ఛాలెంజింగ్ ఫిల్మ్. అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎన్ ఈజీ ఫిల్మ్ టు మేక్. 3 years ఎక్కడ మనాలి, లే లదాఖ్, ధర్మశాల ఇక్కడ అంటే అసలు ఇట్స్ ఎ వెరీ 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 హ్యూజ్ ఫిల్మ్. అంటే మాకు ఇది బాహుబలి లాంటి సినిమా చెప్పాలంటే అంటే వెరీ వెరీ హ్యూజ్ ఫిల్మ్. సో డెఫినెట్లీ ఈ 22nd August అటుపక్క కూలీ వార్ ఉన్నాయి, ఇటుపక్క మాస్ బాధర్ ఉంది, మధ్యలో మా పరదా మీరు ఎంకరేజ్ చేస్తారని డెఫినెట్లీ ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you very much. Thank you so much and wish you good luck. Now producer Sridhar garu, one of the producers of this film. Sridhar garu మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ముందుగా తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసి గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కిన సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు గారు ఈ కార్యక్రమానికి రావడం మాకందరికీ వ్యక్తిగతంగా చాలా ఆనందంగా ఉంది. వారికి మా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా సత్యదేవ్ గారు, నాకు విజయ్ గారికి ఆయన చాలా సన్నిహితుడు, జస్ట్ లైక్ ఏ బ్రదర్. మా మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. మరి షార్ట్ స్పాన్లో అయినా సరే పిలిచిన వెంటనే వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఆనంద మీడియా తరఫున తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ముందు మాట్లాడిన మా టెక్నీషియన్స్, మా డైరెక్టర్ గారు అందరూ కూడా మీకు అన్ని విషయాలు కూడా బాగా చెప్పారు. ముఖ్యంగా ఈ సినిమాని అనుపమ పరమేశ్వరన్ గారి దగ్గర నుంచి కిందనున్న మెస్ బాయ్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టంగా చాలా కష్టపడి చేసిన సినిమా. 3 సంవత్సరాల ప్రయాణం ఇక్కడ మా ప్రహాస్ గారు చెప్పినట్టుగా మాకు ఇలాగేదో కళ్ళు మూసి తెరిచినట్టుగా గడిచిపోయింది, నిన్న మొన్న మొదలైందా అన్నట్టు. యాక్చువల్గా విడుదల కూడా ఒక 2 months ముందన్నా జరగాల్సి ఉండింది, కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల కొంచెం ఆలస్యమైనా కూడా ఒక మంచి డేట్గా వస్తున్నామని చెప్పి నేను భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ వెన్యూ మాకు ఒక తీపి జ్ఞాపకం లాంటిది. నాకు విజయ్ గారికి మేము మొట్టమొదటిసారిగా మరికొందరు మిత్రులతో కలిసి 47 days అని ఒక సినిమా చేశాము. సత్యదేవ్ గారు మొట్టమొదటిసారిగా హీరోగా ఒక చెక్ సైన్ చేసిన మొట్టమొదటి సినిమా 47 days. ఆ రకంగా ఆయనతో మాకు ప్రత్యేకమైన అనుబంధం. దాని మొట్టమొదటి ప్రివ్యూ షోని ఇక్కడే వేసుకున్నాము, ఇక్కడే చూసాం సినిమాని అందరం చూసుకొని. ఆ తర్వాత ఈ కోవిడ్ సిచ్యువేషన్స్లో ఓటీటీలో, G5లోని, అమెజాన్ ప్రైమ్లోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి మరి సురేష్ బాబు గారు ఇండస్ట్రీలో ఎంత బిజీగా ఉంటారో, ఎంత పెద్ద మనిషి మీ అందరికీ తెలుసు. అయినా కూడా మా విజయ్ మీద ఉన్న అభిమానంతో ఆయన ఇక్కడ పనిచేసిన సురేష్ సంస్థలో ఆయన పనిచేశారు చాలా మంచి సినిమాలకి. దీంతో కూడా ఆయన అన్ని రకాలుగా డ్యూరింగ్ ద ప్రొడక్షన్ కానివ్వండి, తర్వాత కానివ్వండి, ఆయన చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇస్తూ ఏ రకంగా చేయాలి, మీకు నేను అన్ని రకాలుగా అందుబాటులో ఉంటానని అన్ని రకాలైన సహాయ సహకారాలను ఆయన అందిస్తూ ఈరోజు విడుదల సమయంలో కూడా అన్నిటికీ ముందుంటామని చెప్పని ఆయన ముందుకొచ్చారు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు రావాలి అంటే ఖచ్చితంగా అటువంటి పెద్దల సహకారం ఉండాలి. ఆయన 100% అన్కండిషనల్గా మాకు ఇస్తున్న ఈ సపోర్ట్కి ఆనంద మీడియా తరఫున వారికి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సినిమాని ముందు నుండి నడిపించి బ్యాక్ బోన్ మా డైరెక్టర్ ప్రవీణ్ గారు. ఆయన ఒక రకంగా ఆనంద మీడియాకి మొట్టమొదటిగా ఆయన ద్వారా వేశాం. ఆ రకంగా మా ఆనంద మీడియాకి ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్ లాంటి వాళ్ళు. సో భవిష్యత్తులో కూడా మా ప్రయాణం ఇలాగే తప్పకుండా సాగుతుంది. మరి ఒక కొత్త ప్రొడక్షన్ సంస్థ అయినా కూడా, టెక్నీషియన్లు అందరూ కూడా కొత్త వాళ్ళు అయినా కూడా ఈ కథ విని దర్శకుడి మీద నమ్మకంతో, నిర్మాతలు బాగా చేయగలరన్న నమ్మకంతో మరి అనుపమ గారి డేట్స్ ఇవ్వడం వల్ల ఈ రోజున పరదాకి షేప్ వచ్చింది. అనుపమ గారికి, సంగీత గారికి, దర్శన రాజేంద్రన్ గారికి, మంచి మ్యూజిక్ ఇచ్చిన గోపీసుందర్ గారికి, ఇక్కడ మంచి విజువల్స్ మీకు కనబడుతున్నాయి ఇక్కడ లేరు కానీ మృదులా సేన్ గారికి డిఓపి కొత్తగా చేశారు, శుభంలో చేశారు. వీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఆగస్టు 22న ఈ సినిమా విడుదలవబోతోంది. మనందరికీ తెలిసిన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు. అలాగే అదృష్టం ఏంటంటే ఆ రోజు మా పెద్దమ్మాయి పుట్టినరోజు కూడా ఆ రోజే. కాబట్టి ఆ రకంగా ఒక మెమరబుల్ డే నాకు కూడా వ్యక్తిగతంగాను. కాబట్టి
మీరందరూ కూడా ఈ సినిమాను ఆశీర్వదించి ఇటువంటి సినిమాలు తెలుగులో మరిన్ని రావడానికి మరి ప్రేక్షకులందరూ కూడా అన్ని రకాలుగా సహకరిస్తారని మరొకసారి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రొడ్యూసర్ విజయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. సో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఎన్నో చిత్రాలకి ఆయన వర్క్ చేయడం జరిగింది. 47th ప్రొడ్యూసర్గా లాంచ్ అయ్యారు. ఇప్పుడు ఆనంద మీడియా ద్వారా పరదాన్ని తీసుకొస్తున్నారు అనమాట. విజయ్ గారు ప్లీజ్. మీడియా ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. సురేష్ సార్ గురించి మాట్లాడడానికి నాకు ఎప్పుడు అవకాశం రాలేదు. ఇప్పుడు ఒక్క నిమిషం మాట్లాడతాను. నేను 2018లో ఓబేబీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేయడానికి నాకు అవకాశం వచ్చినప్పుడు సమంత గారితో చేస్తున్నాను అన్న హ్యాపీనెస్ ఒకటి, దానికి 1% ఎక్కువ సురేష్ ప్రొడక్షన్లో వర్క్ చేస్తున్నాను సంతోషం ఒకటి అండి. ఎందుకంటే యాజ్ ఎ ప్రొడక్షన్ పర్సన్ సురేష్ గారి దగ్గర డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా విషయాలు నేర్చుకున్నాను. సురేష్ గారు ఒక విషయం చెప్తారు ఎప్పుడు, సినిమా మనం చూస్తున్నప్పుడు ఎడిటింగ్ రూమ్లో ఒక తప్పు అని తెలిస్తే ఆ తప్పుని కరెక్ట్ చేయకుండా నువ్వు సినిమా రిలీజ్ చేయకు అని చెప్తారు ఇప్పుడు నాకు. సో అదే నేను ఫాలో అవుతున్నాను, పరదా కూడా అదే ఫాలో అయ్యాను. థ్యాంక్ యూ సార్. అండ్ సురేష్ సార్తో ఏంటంటే ప్రాబ్లం, నేను చాలా ప్లాన్డ్గా ఆయన దగ్గరికి వెళ్తాను, ఈసారి ఆయనతో తిట్టించుకోకూడదని. నేను 10 విషయాలు ప్లాన్ చేసుకుని వెళ్తే ఆయన 11వ విషయమే అడుగుతారు ఆయన ఎప్పుడు. సో ఆయన అంత ముందు ఉంటారు ఎప్పుడు కూడా. సో సురేష్ సార్తో నేను చాలా తీయని అనుబంధం నాకు. థ్యాంక్ యూ సురేష్ సార్. సత్య భయ్య, సత్యకి నేను అనేవాడిని, భయ్య నువ్వు 1 crore ఆర్టిస్ట్ తొందరగా అవుతావు అనేవాడిని. నేను 47 days చేస్తున్నప్పుడు ఆ 1 crore ఎప్పుడో దాటేశాడు సార్ సత్య. టాలెంటెడ్ మ్యాన్. థ్యాంక్ యూ సత్య. అంటే సురేష్ సారు సత్య వచ్చినందుకు అది నాకు నా ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది, నాకు గెస్ట్ లాగా ఎప్పుడు అనిపించదు. అండ్ కమింగ్ టు పరదా ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్, సినిమా గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. ఈ పాట గురించి మాట్లాడతాను. వనమాలి గారు కానీ, గోపి సుందర్ కానీ, అనురాగ్ కులకర్ణి కానీ, వీళ్ళు ముగ్గురు ఈ రకంగా మనకు అవుట్పుట్ ఇవ్వకపోతే ఈరోజు సాంగ్ ఇలా ఉండేది కాదు. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దమ్ అండి. అండ్ సినిమా గురించి చెప్పాలి అంటే నేను ఫస్ట్ చెప్పేది అనుపమ గురించి అండి. అనుపమ ఒప్పుకోకపోతే సినిమా ఉండేది కాదు. సో థ్యాంక్స్ టు అనుపమ, దర్శన అండ్ సంగీత గారు. ఓకేనండి, ఫైన్. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. మీ అయ్యో ఇది పోటీ మా ప్రవీణ్ అండ్ టీమ్ కి నేను తర్వాత మాట్లాడతాను. డిడ్ ఎక్సలెంట్ జాబ్ అండి. థ్యాంక్ యూ. ఓకే. అదే ఇంకొకటి, అనుపమది ఫస్ట్ సోలో థియేట్రికల్ ఫిల్మ్ ఇది. సో ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్. అండ్ ఈరోజు అంటే మీరు సినిమా చూసాక యూ గోయింగ్ టు సర్ప్రైజ్. అంటే అనుపమ 2.0 చూడబోతున్నారు. అంటే ఐఎమ్ షూర్ తను వన్ ఆఫ్ ద బ్రిలియంట్ యాక్టర్స్. తనకి ఒక స్క్రిప్ట్ కావాలి టు ప్రూవ్ దిస్ ఇస్ ద ఫిలిం వేర్ షీ ప్రూవ్డ్. అంటే తను ఎంత టాలెంటెడ్ అన్నది ఈ సినిమాతో మీకు అందరికీ తెలుస్తుంది. సో ఐ వాంటెడ్ టు సే దట్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.